ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఐదుగురు కావచ్చు, ఎంతమంది ఉన్నా 15,000 చొప్పున 75,000 దాకా అమ్మకం వందనం ఇస్తా ఉన్నాడు. ఒక ఇంట్లో అసలు ఒక కుటుంబాన్ని 75,000 అమ్మకం వందనం ఇవ్వడం అసలు సాధ్యపడేనా? నమ్మొచ్చు అంటారు ఈ మాటలు? మేమైతే ఆయనకి అసలు నమ్మమండి. ఆయన అంతా అబద్ధాలు చెప్తారు. ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత మాట. కానీ జగన్ గారు మాత్రం ఎలక్షన్ ముందు ఏమేమి హామీలు ఇచ్చారో నవరత్నాలుగా అన్నీ కూడా పూర్తి చేశారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సంక్షేమ పథకం అయితే అందారు. ఆయన ఏది కూడా లంచం లేకుండా నేరుగా మా అకౌంట్లోకి, మహిళల అకౌంట్లోకి వచ్చారండి. ఆయన సీఎం అయిన వచ్చినప్పటి నుంచి మాకు ఒక గౌరవంగా పెరిగింది సమాజంలోన. మేము ఆయనతో ఒక తల ఎత్తుకొని, మేము సమాజంలోనే ఒక తల ఎత్తుకొని ఉంటున్నామండి. మహిళలకైతే మాకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. మహిళలకు మీకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఇప్పుడు ఇళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్లలో ముఖ్యంగా మీ భర్తలకు భోజనం పెట్టద్దు, అలా పార్టీకి ఓట్లు వేస్తా ఉంటేనే మీ భర్తలకు అన్నం పెట్టిన, అలా అయితే ఇంట్లో రానండి అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇలా మాట్లాడడం? అవన్నీ అర్థం అవ్వదండి. మేము మాత్రమైతే జగన్ గారికే సపోర్ట్ అండి. ప్రతి మహిళలు, ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరూ జగన్ గారికే సపోర్ట్ అండి. ఆయనకే ఓటేస్తాం ఖచ్చితంగా. 175 సీట్ల నుండి ఆయనకి 170 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఎలా వస్తాయి? జగన్ ఒక్కడే అటు చూసి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఆయన ఒక్కలే కాబట్టి ఆయన మాత్రం గెలుస్తారు. ఈయన అందరు కలిసి ఉన్నారు కాబట్టి ఆయన అసలు గెలరండి. ఆయన సింగిల్గా ఉన్నారు కాబట్టి ఆయన గెలుస్తారు. ప్రజలందరూ ఆయనకే నమ్ముతారు. కానీ ఓడిస్తాను జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఆయనకి అంత సీనే లేదండి. అంత సీన్ లేదు. జగన్ గారే గెలుస్తారు. మా జగనాన్నే గెలుస్తారు. మేమందరూ ఆయనకే సపోర్ట్. మీ జగన్ తొక్కేస్తా అన్నాడు మా పాతాళంగా పవన్ కళ్యాణ్. ఆయన ఏంటండి, ఆయన ఒక మాట, ఆయనకి అసలు స్థిరమే లేదు. అప్పటికే ఒక మాట అంటాడు, అప్పటికే ఒక మాట అంటాడు. ఆయన ఒక మాటలో నిలబడి ఉండండి చాలు. ఆయన అసలు ముందుకు వెళ్ళమనండి ఆయనకి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా స్కూల్స్ ఎలా ఉన్నాయి? మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు గమనించారు కదా మీరు. ఇప్పుడు జగన్ వచ్చినాక స్కూల్స్ ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు స్కూల్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎంత బాగుందంటే పిల్లలకి స్కూల్ యూనిఫామ్ నుంచి, మంచి భోజనం నుంచి, వాళ్ళకి మంచి వాతావరణం నుంచి చాలా చాలా బాగుంది. మేము వెళ్తుంటామండి, మేము సార్తో చాలా బాగుందండి. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ చదువు కూడా ఇంగ్లీష్ మీడియంస్ కాబట్టి వాళ్ళ చదువు కూడా చాలా బాగా చదువుతున్నారండి. చాలా బాగా ఉంది. ఇంగ్లీష్ మీడియం ఎందుకు అవసరం? దానికుండా అవసరం ఏంటన్నా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తే, ఈ కాలంలో ఇంగ్లీష్ మీడియం లేకుండా ఎక్కడైనా ఉందండి. ఇంగ్లీష్ లేకపోతే మీరు ఓకే, మనం విజయనగరం ఓకే, మన ఆంధ్ర వరకు ఓకే, ఫ్యూచర్లో ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలి. అప్పుడు మరి అలా చేస్తారండి. ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటే కదా వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడైనా బయటికి వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. లేకపోతే మన పిల్లలు కూడా ఇక్కడే తెలుగులోనే, ఇక్కడే మన ఆంధ్రలోనే ఉండిపోతారు. అంతే కదా.